ఈరోజు ఎపిసోడ్ చూసిన తర్వాత శ్రీజకి అన్యాయం జరిగింది. కానీ శ్రీజకి జరిగిన అన్యాయానికి సొల్యూషన్ దొరికిందా? అండ్ బెడ్ టాస్క్‌లో భరణి గారు శ్రీజని ఇట్లా వితిన్ 2, 3 సెకండ్స్‌లో ఫ్లిప్ చేశారు. అది అందరికీ తెలిసిందే. చూసారు. అంటే ఒక అమ్మాయిని అబ్బాయి ఫ్లిప్ చేసుకున్న ఫైన్. బట్ ఒక అమ్మాయిని భరణి గారు అలా ఫ్లిప్ చేసి అలా పడేయడం వల్ల మేబీ తను కొంచెం హర్ట్ అయింది కూడా. బట్ దాని గురించి నాగ్ సార్ వచ్చాక పెద్ద క్లాస్ పడిద్ది అనుకున్నాను. బట్ ఏం మాట్లాడలేదు. అంటే కరెక్టా? రాంగా? అన్నట్టు అనుకుంటున్నారు. బట్ కొంచెం ఏమైనా క్లాస్ పీకితే బాగుండేది. అట్లా ఇలా కాదు, ఇలా ఎందుకు చేసావు అని చెప్పి. బట్ అట్ ద ఎండ్ ఆఫ్ డే గేమే కాబట్టి ఓకే. బట్ అంటే ఇన్ని వీక్స్ ఒకలాగా ఉండి మరి ఈరోజు మాత్రం ఇలా అయింది ఎందుకో తెలీదు. అండ్ మన డిమోన్ పవన్కి కూడా చాలా అన్యాయం జరిగింది. సో ఆ వీడియోస్ కూడా చూసిన తర్వాత తెలిసింది. సో అన్యాయం జరిగిపోయిన తర్వాత మనం ఏం చేయలేం. బట్ లెట్స్ సీ ఏమవుతుంది. డేంజర్ జోన్లో ఉన్నాడు. డేంజర్ జోన్లోంచి సేఫ్ జోన్లోకి వస్తాడా? అండ్ నాకు డిమాన్ శ్రీజకి దగ్గరగా ఉండి రీతుకి దూరంగా ఉంటే బ్యాక్ టు ఫామ్ అవుతాడేమో అనుకుంటున్నాను. ఎందుకంటే రీతు ఆటే కాదు, రీతు చుట్టుపక్కల ఉన్న వాళ్ళ ఆట అంతా కూడా సంకనాకపోతుంది. ఎందుకు ఏంటి అనేది అందరికీ తెలిసిందే. అన్ని ఎపిసోడ్లో ఒక్కో రకంగా రాధికక్క ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా, అవసరం ఉంటే ఒకలాగా, అవసరం లేకపోతే ఒకలా బిహేవ్ చేస్తుంది. అవసరం ఉంటే తనూజ అంటుంది, నా ఫ్రెండ్ అంటుంది. బట్ అవసరం లేదు అని తెలిపించినప్పుడు అసలు దేకని కూడా దేకట్లేదు. అండ్ ఈరోజు కూడా వెళ్ళి శెట్టి గారితో ఇట్లా ఎందుకు శ్రీజతో పేరప్ అయ్యారు అని అడిగితే నో సార్ నాకు గుర్తులేదు అన్నట్టుంది. బట్ కరెక్ట్గా ఇచ్చారు నాకు సార్. నువ్వు కట్ చేసుకుంది హెయిర్ కానీ నీ బ్రెయిన్ కాదు. సో ఒళ్ళు దగ్గర పెట్టుకొని చెప్పన్నారు. మేబీ ఆ ఒక్క డైలాగ్తో అర్థమైపోయింది. కానీ నాకు వచ్చిన డౌట్ ఏంటంటే లైక్ ఇప్పుడు లైవ్ ఎపిసోడ్ అంతా అయిన తర్వాత మనకి ఒక 1 అవర్ ఎట్లా వేస్తున్నారు. మేబీ ఈ వీకెండ్ ఎపిసోడ్ కూడా చాలా ఇంకా ఎక్కువ ఉంటుందేమో, మనకి కొంచెమే వస్తున్నాయేమో. వీకెండ్ ఎపిసోడ్ కూడా లైవ్ ఇస్తే బాగుండేమని నా ఫీలింగ్, నాకు అనిపిస్తుంది. మరి మీకు ఎలా అనిపిస్తుంది చెప్పండి. అండ్ రేపు వైల్డ్ కార్డ్స్ హౌస్లోకి వస్తున్నారు. సో చూద్దాం వాళ్ళ గ్రాండ్ ఎంట్రీ ఎలా ఉండిద్ది ఏంటనేది. సో నా షాట్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళందరూ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ బీబీ టాకీస్ తెలుగు. అండ్ నేను పెట్టగానే నా షాట్ మీకు కనిపించాలి అంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. సో ఇది బీబీ అంటే లైక్ బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు అనమాట. సో దాని గురించి ఇది నా పర్సనల్ రివ్యూస్ అనమాట. మీకేమైనా ఇన్పుట్స్ ఇవ్వాలనుకుంటే కామెంట్స్లో పెట్టండి. నేను తప్పకుండా అన్నీ చూసి ఇంప్రూవ్ అవుతాను. ఈ రోజు కన్నా రేపు బెటర్ రివ్యూ ఇవ్వాలని అనుకుంటానే ఉంటాను. సో నాకు కావాల్సిన మీ సపోర్ట్ ఒకటే. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.